హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్ వీడియోలో చూపించాను కదండి ఇవి ఎలా చేయాలనేది, వాటికి బీడ్స్ ఎలా హ్యాంగింగ్ చేయాలి, ఎలా డెకరేట్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సేమ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది చూడండి. వీడియో లెంతీ అవుతుందని ఇంకొక వీడియో చేశానండి. బీడ్స్ తీసుకోవాలి, స్మాల్ సైజ్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఎక్కడి వరకు మనం చూసాం కదా లాస్ట్ వీడియో, ఎక్కడి వరకు నాట్ వేసుకున్నామో అక్కడ వరకు తీసుకొని నీడిల్ని పైకి అనుకోవాలండి. పైకి అనుకొని ఒక సింగిల్ బీడ్లో నుంచి తీసుకొని ఇంకొక సింగిల్ బీడ్ అనేది వేసుకోవాలి. బీడ్స్కి మధ్యలో ఒక సింగిల్ బీడ్ వేసుకుంటూ పోవాలండి. చూడండి, ఇలా 2 బీడ్స్ మధ్యలో ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ పోవాలి. పైకి వచ్చేసరికి కింది నుంచి పైకి తీసుకోవాలి. నీడిల్కి వచ్చేసరికి చూడండి, సారీ పళ్ళుకి గుచ్చుకోవాలి నీడిల్ని. ఇలా వస్తుంది. సో ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నారు. కిందికి అనుకోవాలండి, మిడిల్లో ఒక నాట్ వేసుకోవాలన్నమాట. కిందికి అనుకొని మళ్ళీ అదే బీడ్ పక్క నుంచి తీసుకొని చూడండి, సేమ్ బీడ్లో నుంచి తీసుకొని అలా బీడ్లో నుంచి తీసుకొని ఒక్కొక్క సింగిల్ బీడ్ వేసుకుంటూ కంప్లీట్ చేసుకోవాలి. మొత్తము ఎన్ని బీడ్స్ ఉన్నాయో అన్ని బీడ్స్కి కంప్లీట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా వస్తుందండి డిజైన్ మొత్తము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా కుట్టేయచ్చు. ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఇప్పుడు చూడండి, ఇక్కడ కింద అయిపోయింది కదా బీడ్ చుట్టూ. ఇప్పుడు కింద మనము నాట్ వేసుకున్నాం కదా, కింద నాట్ వేసుకొని మళ్ళీ సారీ వెనుక నుంచి అనుకోవాలండి. నీటిని బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని ఇక్కడ ఉంది కదండి, చూడండి బ్యాక్ సైడ్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ నుంచి తీసుకోవాలి నీటిని పైకి. ఇలా అయినా బాగానే ఉంటుందండి డిజైన్. ఇది కూడా ఒక డిజైనే. సింపుల్గా ఇలా వదిలేసిన బాగానే ఉంటుంది. లేదు ఇంకా మనకు గ్రాండ్గా కావాలి అనుకుంటే సేమ్ ఇదే నీడిల్ని కింది నుంచి బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని ఒక 5 బీడ్స్ వేసుకొని అక్కడ తిప్పుకోవాలండి. అలా పైకి అనుకోవాలి. పైకి అనుకున్న తర్వాత మనకి ఎన్ని బీడ్స్ అయితే సరిపోతాయి అన్ని బీడ్స్ తీసుకొని కిందికి అనేసుకొని నాట్ వేసుకుంటే డిజైన్ రెడీ అయిపోతుంది. ఈ డిజైన్ ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడైతే నేను పెట్టే వీడియోస్ అనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఓకేనా? ఇలా వచ్చేస్తుందండి కంప్లీట్గా. సేమ్ మనకి ఎక్కడ కావాలో సారీ అక్కడ డాట్స్ పెట్టుకొని ఇలా చేసేసుకోవాలి. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేయండి. ఎవరికైనా అవసరం అనిపిస్తే మాత్రం యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇలా వస్తుందండి మొత్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.